మమతా బేగం కోల్కతా ఎయిర్పోర్ట్లో మాట్లాడుతూ బీజేపీ ఈసీ కలిసిపోయాయి అనడానికి కేరళ ఎన్నికలకు సంబంధించి అంటే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, ఆ ఎన్నికలకు సంబంధించి ఈసీ ఇచ్చినటువంటి పత్రం మీద బీజేపీ స్టాంప్ ఉంది. బీజేపీ స్టాంప్ ఉంటే ఇప్పుడు బీజేపీ యొక్క బండారం బయటపడింది. ఈసీ బీజేపీ రెండు ఒక్కటైపోయాయి. బీజేపీ చెబుతున్నట్లుగా ఈసీ వింటుంది. ఆ విధంగా దేశాన్ని ఏకపక్షంగా పరిపాలించడానికి ప్రణాళికలు రచించారు. మరి ఇప్పుడు ఏమంటారు? ఇది బీజేపీ యొక్క బండారము, ఈసీ వాటితో కలిసిపోయింది ఒక రాజకీయ పార్టీతో అన్న విధంగా ఆరోపించారు ఆవిడ. మరి ఇక్కడ స్పష్టంగా కనిపించిందిగా బీజేపీ యొక్క స్టాంప్ అక్కడ కనిపించింది. దానికి ఈసీ ఇది మానవ తప్పిదం అని చెబుతోంది. మానవ తప్పిదం అంటే మనం ఒప్పుకుంటామా? ఒకవేళ పొరపాటున కాంగ్రెస్ స్టాంపే ఉందనుకోండి, అది మానవ తప్పిదం అంటే మనం ఒప్పుకుంటామా? మనస్ఫూర్తిగా చెప్పండి, ఒప్పుకోం కదా. సో ఇప్పుడు ఈసీ ఎన్ని చెప్పినా దానికి ఇది ఉండదు, పారదర్శకత ఉండదు. ఇది మానవ తప్పిదం అంటే అసలు బీజేపీ స్టాంప్ అక్కడికి ఎలా వచ్చింది? మానవ తప్పిదం అయితే అసలు మీ దగ్గరికి బీజేపీకి కాంగ్రెస్కి చెందినటువంటి స్టాంపులు ఎందుకు ఉంటాయి? అదే ఇప్పుడు అడుగుతున్నారు ప్రతిపక్షాలు. దీన్ని ఒక అస్త్రంగా మార్చుకుంటున్నారు. వాస్తవంగా ఏదైనా జరగని దేశాన్ని ఏకపక్షంగా పరిపాలించాలి అన్న ఆవిడ మాటలు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయి. నిజంగా బీజేపీ అన్ని రాష్ట్రాల్లో రాని ఏదో ఒక విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి కుట్రలకి వెనక నుంచి కుట్రలు చేయకపోతే ఎలాగైనా ఇచ్చేయలేము. నేను చెప్తున్నాను కదా, కొన్నిసార్లు రాముడు కూడా వాలిని ఎలా చంపాడు, చాలా మంది దాన్ని దొంగతనంగా చంపాడు అంటారు. కాదు, ధర్మయుద్ధంగా చేశాడు, ధర్మపరంగానే చంపాడు. ఎవరిని ఎక్కడ ఎలా చంపాలో అలా చంపుతారు. అదే ఈరోజు బీజేపీ కూడా ఫాలో అవుతుంది నేను అనుకుంటున్నాను. మానవ తప్పిదం జరిగినా జరగవచ్చు. ఈసీ చెప్పింది మనం అబద్ధమని చెప్పలేము, నిజమని చెప్పలేము. ఈసీ మానవ తప్పిదం అంది, అది కాదు అని మనం చెప్పలేము, ఎందుకు అక్కడ లేము. నిజమేనేమో, మానవ తప్పిదమేమో అనుకోవచ్చు. మన మానవ తప్పిదం అంటే అలాగే ఎలా వస్తుంది? అక్కడ స్టాంప్ ఎందుకు వచ్చింది ఈసీ చేతికి, రాజకీయ పార్టీ స్టాంపు? ఇది కూడా ఆలోచించాలి. అందుకే నేనేమంటానంటే, చైనా లాగా అమెరికా లాగా తయారవ్వాలని ప్రతి ఒక్కడు మాటలు చెప్పడం కాదు, దేశాన్ని ఒక పార్టీ చేతిలో పెట్టండి. అవసరమైతే 20-30 సంవత్సరాలు ఎలక్షన్ లేకుండా ఉన్నా మంచిది, తప్పేమి కాదు. ఒక నిర్ణయాలు, కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే ఎవ్వరూ వినరు. దేశంలో అందరూ కూడా మాట్లాడేస్తారు అభివృద్ధి గురించి, కానీ ఎవడ సహకారం ఉండదు. ఎవడికి వాడే కుట్రలు చేస్తారు. ప్రపంచంలో ఎక్కడ లేని దోషద్రోహులు మన దేశంలో ఉన్నారు. ఏ దేశానికైనా శత్రువులు ఉంటారు, మన దేశానికి ఏకంగా దేశ ద్రోహులే ఉన్నారు. ఇంకెలా మనం ముందుకు వెళ్తాం? హిందువుల్ని చంపేస్తున్నారుగా, హిందువులకే దిక్కు లేదు. ఇక్కడ పూజ చేసుకుంటే దిక్కు లేదు, రంగు నీళ్ళు పెడితే దిక్కు లేదు, పార్కింగ్లో అడిగితే దిక్కు లేదు. మరి ఇంకెందుకు నువ్వు ఈ దేశంలో పుట్టి? నీకు నువ్వుగా బ్రతకాలి అంటే హిందువులు అధికంగా ఉన్నంత వరకే. వాళ్ళు ఎప్పుడైతే సమానం అయిపోతారో మైనార్టీలు, హిందువులు, ఇక నువ్వు సంఖ నాక్కుని నీ మీద ఏదో ఒకటి వేసుకుంటావు. కుంగైన వేసుకోవాలి, స్కల్టో పైన పెట్టుకోవాలి. నీకు అంతకు మించి మార్గం ఉండదు. లేదా చావనైనా చావాలి. కాశ్మీర్ పండిట్లు ఏ విధంగా అయితే పరిగెట్టి వెళ్ళి చచ్చారు, అలాగే నువ్వు కూడా చావాలి. అంతకు మించి ఏం లేదు. అందుకే నేను చైనాలాగా అభివృద్ధి చెందాలి, అమెరికాలాగా అభివృద్ధి చెందాలి. మరి అలా చెందాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? మొత్తం ఒకే పార్టీ కిందకి పరిపాలన రావాలి. పోనీ కాంగ్రెస్ చేతికే ఇవ్వండి, అందరూ కలిసి సంకనాకి పోదాం. ఏదో ఒక విధంగా అటైనా ఉండాలి, ఇటైనా ఉండాలి. ఈ మధ్యస్థ బ్రతుకులు వద్దు.